దేశంలో జీఎస్టీ స్టార్ట్. జీఎస్టీ వల్ల పెరిగే వస్తువులు, తగ్గే వస్తువులు అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే అమలవుతున్న ఏకీకృత పన్ను వ్యవస్థను 17 సంవత్సరాల కృషి ఫలితంగా ఎస్టీఏ కలల ప్రాజెక్టుగా జీఎస్టీ నేడు మన దేశంలో అమలులోకి వచ్చింది. దేశంలో ఒకే పన్ను నినాదం ఇన్నాళ్లకు తీరింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అట్టహాసంగా నిన్న అర్ధరాత్రి జీఎస్టీ ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా 81% నిత్యావసర వస్తువులను 18% లోపు స్లాబుల్లోనే ఉంచారు. వీటి ధరలు గతం కంటే తగ్గుతాయని ఆశాభావంలో ఉన్నారు ప్రజలు. జీఎస్టీ వల్ల ధరలు తగ్గేవి. పాలపొడి, పెరుగు, బటర్ మిల్క్, అన్బ్రాండెడ్ తేనె, వెన్న, జున్ను, మసాలా దినుసులు, బియ్యం, కొన్ని రకాల బిస్కెట్లు, వంట నూనెలు, చక్కెర, బెల్లం, చక్కెర మిఠాయి, పాస్తా, నూడిల్స్, పళ్ళు, కూరగాయలు, పచ్చళ్లు, సాసులు, టాపింగ్స్ అండ్ స్ప్రైట్స్, మినరల్ వాటర్, బేకింగ్ పౌడర్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, డిటర్జెంట్ సబ్బులు, డిటర్జెంట్ పౌడర్, అగరబత్తులు, టిష్యూ పేపర్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, బొగ్గు, కిరోసిన్, స్పూన్లు, ఫోర్క్లు, వంట గరిటెలు, టూత్ పేస్టులు, టూత్ పౌడర్, కాటుక, నోటు పుస్తకాలు, పెన్ను, గ్రాఫ్ పేపర్, స్కూల్ బ్యాగ్, ఇన్సులిన్, డయాగ్నోస్టిక్ కిట్లు, కళ్ల అద్దాలు, క్యాన్సర్, డయాబెటిక్ మందులు, సిల్క్, ఊలు దుస్తులు, 500 కంటే తక్కువ ధర విలువ చేసే చెప్పులు, 1000 రూపాయల కంటే తక్కువ ధర దుస్తులు, వెయింగ్ మిషన్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, హెల్మెట్లు, బైక్లు, బాణసంచా, 100 లోపు సినిమా టికెట్లు, లగ్జరీ కార్లు, ఎకనామిక్ క్లాస్ 8 టికెట్లు, 7500 కంటే తక్కువ రెంట్ కలిగిన హోటళ్ల అద్దెలు, సిమెంట్, ఇటుకలు, ఎరువులు. జీఎస్టీ వల్ల ధరలు పెరిగేవి. పన్నీర్, కార్న్ ఫ్లాక్స్, కాఫీ, మసాలా పొడి, చాక్లెట్లు, నెయ్యి, కొన్ని రకాల బ్రాండెడ్ బిస్కెట్లు, చూయింగ్ గమ్, ఐస్ క్రీమ్, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, ఖరీదైన హోటల్ అద్దెలు, 1000 రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు, బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు, కొరియర్ సర్వీసులు, మొబైల్ ఫోన్ ఛార్జీలు, బీమా ప్రీమియంలు, బ్యాంక్ ఛార్జీలు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఎస్యూవీలు, సిగరెట్లు, పొగాకు, ఆల్కహాల్ డ్రింకులు. జీఎస్టీ నుంచి వీటికి మినహాయింపు. తృణధాన్యాలు, ఆహార ధాన్యాలు, తాజా కూరగాయలు, గోధుమ, మైదా, శనగపిండి, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, తేనె, ఉప్పు, తిలకం, కాటుక, చీపురు, చిన్నారుల డ్రాయింగ్ బుక్స్, వైద్య సేవలు, స్టాంపులు, దస్తావేజులు, ముద్రించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు, తాజా మాంసం, చేపలు, గుడ్లు, చికెన్, బ్రెడ్, పండ్లతో పాటు 1000 లోపు వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా పెట్రోల్, మద్యానికి కూడా జీఎస్టీ వర్తించడం లేదు. జీఎస్టీతో నడ్డి విరిగేది సామాన్యుడికే. ఎందుకంటారా? ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు ఎంతైనా కట్టి ఏదైనా కొనగలరు. సామాన్యుడు ఎప్పుడో ఒకసారి కొనాలనుకునే దానిపై భారం పెంచి వాళ్ళ కలల ఆశలపై నీళ్లు చల్లటం అంటే ఇదేనేమో. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.